నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 44,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కూకట్పల్లిలో ఇండోర్ స్టేడియం ప్రారంభం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. బీజేవైఎం ఆధ్వర్యంలో సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా. ఐదున బల్సిలాల్పేట మెట్ల బావిని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే 44,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల పోస్టులపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. బార్ షాపులు, బీర్ షాపులు ఓపెన్ చేస్తారు, కానీ టీచర్ పోస్టులకు డబ్బులు ఉండవా అని ఎద్దేవా చేశారు. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము టీచర్ పోస్టుల భర్తీ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. బార్ షాపులు ఓపెన్ చేస్తారు, బీర్ షాపులు ఓపెన్ చేస్తారు, అన్నిటికీ డబ్బులు ఉంటాయి, కానీ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి డబ్బులు ఉండయా? టీచర్ పోస్టుల భర్తీ అనేది సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పద్ధతి. అది ఎందుకంటే టీచర్లు లేకుండా పిల్లలకు పాఠాలు ఎవరు చెప్తారు? 44,000 టీచర్ పోస్టు ఖాళీ ఉంటే ప్రభుత్వ చిన్న రాష్ట్రంలో కూడా 44,000 టీచర్ పోస్టు ఖాళీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చదివి మీ పిల్లలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ చదివే పాఠశాలల్లో మొత్తం కార్పొరేట్ స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద హైఫై స్కూళ్ళల్లో మీ పిల్లలను చదివిస్తారు. పేద పిల్లలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదివేటువంటి పాఠశాలల్లో టీచర్లు లేకుండా ఏ విధంగా కొనసాగిస్తారు? పోనీ కనీసం ఆ విద్యా వాలంటీర్లన్నా గతంలో నియమించేది, ఇప్పుడు వాళ్ళని కూడా నియమించడం లేదు 2 ఏళ్ల నుంచి. ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 5-6 లక్షల మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కూడా టీచర్ పోస్టు భర్తీ చేయకుండా సిగ్గు తప్పిపోయింది ప్రభుత్వం. పేద పిల్లలను చదువు చెప్పకుండా గాలికి వదిలిపెట్టిర్రు. రవిడియాలు కాండి, గుడ్డగాలు కాండి, తాగుండి, తినండి, పోతురాజులేషమేయండి, బతుకమ్మ పాటలు వాడుండి. ఇది ఈ ప్రభుత్వం చేయవలసింది. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. గొప్ప సమాజం ఎదుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను, అన్ని పాఠశాలను ఎంత భ్రష్టు పట్టించారంటే మొత్తం విద్యా వాలంటీర్లు అని ఒకటి, అవర్లీ బేస్డ్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లు. అరే ఏంటిది విద్యా వ్యవస్థను ఒక సిస్టమేటిక్గా పర్మనెంట్ టీచర్లను నియమించకుండా వాళ్ళందరినీ అడ్డగోలిగా ఆ టీచర్ల పేర్లేంటి, ఆ టీచర్ల వ్యవస్థకు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తుండని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కూకట్పల్లి నియోజకవర్గంలో 28,51,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. కేపీహెచ్పీ కాలనీ డివిజన్ 7th ఫేజ్లోని కైలాసవాసం గ్రేవీ యార్డ్, కేపీహెచ్పీ 9వ ఫేజ్ ఇండోర్ స్టేడియం, భువన విజయం గ్రాండ్ వద్ద ఇండోర్ స్టేడియంను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని 28,51,00,000 పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని బీజేవైఎం భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు శివచంద్రగిరి ఆధ్వర్యంలో సైదాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జారీ చేసిన నోటిఫికేషన్ల నియామకాలు వెంటనే జరపాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలను లేట్ చేయకుండా వాటి నియామకాలు వెంటనే జరపాలన్నారు. లేకుంటే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎంప్లాయ్మెంట్ ఇది నేను దాని గురించి చేయలేదు కాదండి. ఇప్పుడు తొందరలో వస్తున్నాయి, ముందు వస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్లకే పరిమితమైంది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏడా ఒక ఉద్యోగం చెప్పమని చెప్పండి. అంటే మీరు కూడా మీ తరఫున మీరు చెప్పాలా. ప్రతి వారం జరుగుతుంది కాబట్టి ఆగేది కాదు. ఇప్పుడు ఏదో నామమాత్రం ఇట్లా వచ్చినా మేము వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు శాంతి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మరి అన్ని మండల ఆఫీసుల ముందల మరి ఈరోజు సైదాబాద్ మండల రెవెన్యూ ఆఫీసుల ముందల మన యువ మోర్చా అధ్యక్షుడు శివ చంద్రగిరి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. భాగ్యనగర్ జిల్లాలో హైదరాబాద్ పార్లమెంట్లో మరి మీరు చూస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక హామీలు చేసిన ఈ ప్రభుత్వము మరి దాంట్లో మరి నిరుద్యోగ భృతి అనేది ఒకటి అయితే చెప్పినారో 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇంకా పెండింగ్ భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినారు. ఇంతవరకు దాన్ని ఎక్కడ లేదు. మరి ఖాళీలు ఉన్నాయి, అవన్నా మరి భర్తీ చేయండి బాబు అంటే అది కూడా చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వము, ఖజానా లేని ఈ ప్రభుత్వము, ఉన్న ఉద్యోగస్తుల ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి పోలీస్ వ్యవస్థకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. అట్లాగే వారికి సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఒక జిల్లాలో 5వ తారీఖు, ఒక జిల్లాలో 10వ తారీఖు, ఒక జిల్లాలో 15వ తారీఖు అట్లా మొత్తం నెలంతా జీతాలు ఇచ్చుకుంటూ నడుపుతున్న ఈ ప్రభుత్వము, మరి ఈ చాతకాని ప్రభుత్వము మీరు ఇంకెన్నాళ్ళు కొనసాగుతారు? ప్రజలకి మీరు సేవ చేయడానికి వచ్చినారా? ప్రజలను దోచుకోవడానికి వచ్చినారా? ఎక్కడ చూసినా రాష్ట్రంలో పునరుద్ధరించి ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బన్సీలాల్ పేటలోని మెట్ల బావిని ఈ నెల 5వ తేదీన మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రి బన్సీలాల్ పేటలోని మెట్ల బావి పరిసరాలలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
మెట్ల బావి నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ను పరిశీలించారు. ప్రారంభోత్సవం రోజు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. పార్కింగ్ ఇట్లా ఇదంతా అట్లా ఉంటుందమ్మా, అట్లానే ఉంటుందా? కొంచెం పెయింటింగ్ సైడ్ అడుగు అట్లనే ఉంటుంది సార్. ఒరిజినల్ బేస్ అంటే కొంచెం పాత ఓవరాల్గా ఏంటంటే మొత్తం 44. ఇప్పుడు మీకేంటంటే బన్సీలాల్పేట ప్రాంతంలో ఇక్కడ డెబ్రిస్ అంటే డంప్ యార్డ్, ఈ బన్సీలాల్పేట బావి అయిన తర్వాత మొత్తం వాటర్ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉంది. వన్స్ ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ వాటర్ పెరిగింది, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రెండోది చివర పార్కింగ్, మున్సిపల్లో ఒక గ్రౌండ్ ఉంటే దాంట్లో పార్కింగ్ పెట్టుకున్నాం. ఎదురుగా ఆ బైబిల్ హౌస్ ముంగట పార్కు కూడా ఒకటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం. ఆ ఎలివేషన్ కూడా చూస్తే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా మరి ఎలివేషన్ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకటే, డబ్బు అనేది క్రైటీరియా కాదు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంత పెద్ద కార్యక్రమాన్నైనా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి. మీరు చూసారు, మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు ఎంజీ రోడ్, కానీ ఆ ఎంజీ రోడ్లో మీరు తెలుసు మనం కార్యక్రమాలన్నీ తీసుకొని పోతున్నాం. కాబట్టి మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందుకే ప్రియారిటీ అంతా స్థానికులకే ఇస్తున్నాం. ఎక్కువ మంది బయటికి వచ్చి ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ కుకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 కలశాల మహాపడిపూజ కార్యక్రమాన్ని అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భజన సామ్రాట్ పివి సుబ్బారావు గురుస్వామి 36వ శబరిమల యాత్ర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్ రావు భాగ్యశ్రీ స్వగృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.
అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, మెట్ల పూజ, స్వామివారికి హారతి వంటి కార్యక్రమాలు చేపట్టి తీర్థప్రసాద వియోగం అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అడవి శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, వివిధ ప్రజా ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు పడిపూజలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ వరకు మండమెలిగే మినీ మేడారం జాతర ప్రారంభమవుతున్నట్లు పూజార సంఘం అధ్యక్షుడు సిద్ధబైన జగ్గారావు వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గిరిజన ఆరాధ దైవం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం మండమెలిగే జాతర ఫిబ్రవరి 1 నుండి 4 రోజుల పాటు జరుగుతుందని పూజాల సంఘం అధ్యక్షుడు సిద్ధబైన జగ్గారావు మీడియాకు తెలిపారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మండమెలిగే పండుగ ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో జరపవలను. దీన్ని మండమెలిగే పండుగని మినీ జాతర నామకరణం చేయాలన్నది. మినీ జాతర నామకరణం ఎందుకు చేయబోతుందంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాక మినీ జాతరని నామకరణం చేయబోతుంది. ఈ జాతర మెయిన్ జాతర అప్పుడు వరం తెచ్చులు సింహక్క తల్లిని సారలమ్మ తల్లిని పవిత్రరాజు గోవిందరాజుని తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ జాతరకు చేయరు. ఓన్లీ ఆ 4 రోజులు మాత్రం అంతర్గతంగా పూజలు చేయడం జరుగుతుంది. అది సాయంత్రం పూట చేయడం జరుగుతుంది. పగలు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు మెయిన్ జాతరకు ఉన్నంత నిధులు కేటాయించకపోయినా కొద్దిగా మినిమం నిధులు కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే కరెంటు డిపార్ట్మెంట్ కంపల్సరీ, హెల్త్ డిపార్ట్మెంట్ కంపల్సరీ,
డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ, రవాణా సౌకర్యం కంపల్సరీ, శానిటేషన్ ఇవి కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నాను. భక్తులకు ఏమన్నా సవాల్సి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వస్తే బాగుంటుందని. జనగామ జిల్లా దేవరుప్పల మండలం మన్పహాడ్ గ్రామ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. భారీ డీసీఎం కంటైనర్లో 90 గోవులను తరలిస్తుండగా శ్రీ రామలింగేశ్వర స్వామి గోశాల సభ్యులు గమనించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఒరిస్సా నుండి జహీరాబాద్కు దాదాపు 90 గోవులను తరలిస్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు దేవరుప్పల ఎస్ఐ రమేష్ నాయక్ తెలియజేశారు. వాస్తవానికి ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా వచ్చిందంటారా? నాకు ఫోన్ వచ్చింది గన్న నుంచి, ఫోన్ వచ్చింది గన్న నుంచి తెలుసా? చోడ మండల కేంద్రంలోని దేశ్ముఖ్ నగర్ ను బోధ్ ఎమ్మెల్యే సందర్శించారు. ఇక్కడున్న సమస్యను త్వరగా పరిష్కరిస్తామని బోధ్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. హనుమాన్ విగ్రహానికి పూజలు నిర్వహించి కొమరం భీం విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. మంచి రోజు, మంచి శుభ సమయం, దీనికి అభివృద్ధికి నాంది పలికే రోజు ఈ రోజు అనుకోండి. మీరు కరెంట్ సమస్యతో పాటు నీళ్ల సమస్య కూడా చెప్పారు. 2-3 రోజులు మీ దగ్గర ఈ మిషన్ భగీరథ ఎస్సీ గారిని ఇక్కడ పంపిస్తాను. సురేష్ గారిని ఇక్కడ ఉండి వారిని మొత్తం తిప్పుకొని మరి దీన్ని వారు ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా దృష్టి తీసుకెళ్లి మీరు మంజూరు చేపిస్తాం. కొంచెం టైం పడవచ్చు. మొత్తానికి మీకు మార్చి ఏప్రిల్ లోపు మీకు నీళ్ళ సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక బోర్ కావాలంటే ఇప్పుడు అర్జెంట్ బోర్ కొట్టిస్తా. వారం రోజుల్లో ఒక బోర్ బండి పంపిస్తా. బోర్ వేయించుకోండి. బోర్ వేసి ఆ నీళ్ళ సౌకర్యం మీరు ఇప్పుడు ఎక్కడ ఉంది బోర్? మెయిన్ రోడ్కి వేసుకోండి. నేను ఈ 5-6 రోజుల్లోనే మోటార్ పంపిస్తా. బోర్ వేసుకోండి. అదే కాకుండా మీకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టపడి తెచ్చినామో మీరు మేము అందరం ఆ రోజు జై తెలంగాణ అంటే జై తెలంగాణ 2 సంవత్సరాలు కష్టపడి తెచ్చిన రాష్ట్రం. ఇప్పుడిప్పుడే కొంచెం మనం బాగుపడతా ఉన్నాం. అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి స్కీమ్లు ఉన్నాయి గరీబుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం. ఒక ఆడబిడ్డ పెళ్లికి మనం ఎవ్వరికి డబ్బులు అడిగితే సావుకారులకు అడుగుతాం, చుట్టాలు బంధువులు అడుగుతాం. కానీ సావుకారులు కూడా ఇవ్వని రోజులు ఇవి, చుట్టాలు బంధువులు కూడా ఇవ్వని రోజులు ఇవి. కేసీఆర్ గారు మనకు బంధువుగా, ఒక అన్నగా మనకు మన వెంట నిలబడి అండగా ఉండి ఈరోజు బిడ్డ చెల్లెమ్మా నేనున్న నీ పెద్దన్న కేసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 44,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కూకట్పల్లిలో ఇండోర్ స్టేడియం ప్రారంభం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. బీజేవైఎం ఆధ్వర్యంలో సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా. ఐదున బల్సిలాల్పేట మెట్ల బావిని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.